ఇక్కడ మనం చూస్తున్నాం. ఎందుకంటే రిజర్వేషన్లు అనే విషయం పైన మనం ఎప్పుడు డిస్కస్ చేసినా సరే కాంగ్రెస్ పార్టీ దాన్ని ఛాంపియన్గా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దాని మీద ఖచ్చితంగా మరొకసారి రివ్యూ జరగాల్సిన అవసరము, రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉంది అనే విధంగా మీరు మాట్లాడుతున్న నేపథ్యంలో దాన్ని ఎక్కడో ఒకచోట అగ్రవర్ణాల్లో ఉన్న వాళ్ళకి రిజర్వేషన్ల వల్ల జరుగుతున్న నష్టాలు దాన్ని ఎంతో కొంత అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నంలో మిగిలిన పార్టీలు ఉన్నాయన్న దానిలో భాగంగా కూడా ఒక్కొక్కసారి ఆ డిస్కషన్ జరుగుతుంటుంది. మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఎందుకంటే మీరు రిజర్వేషన్లను పూర్తి స్థాయిలో తీసుకొస్తారు, లేకపోతే ఇప్పుడు ఉన్న వాళ్ళకి మరింత రిజర్వేషన్ కల్పించడం ద్వారా అగ్రవర్ణాలకి ఇబ్బంది కలిగే పరిస్థితి ఉందనే విధంగా కూడా డిస్కషన్ జరుగుతుంది. మీరు ఎలా చూస్తారు దాన్ని? నమస్కారం రాజు గారికి, మీకు అందరికి, ప్రేక్షకులు అందరికి కూడా నమస్కారం సార్. సార్, రిజర్వేషన్ అంటే ఏం సార్? ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు. అంటే సమాజంలో ఉండబడే అనేక మంది దళితులు, బడుగులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, పేదవాళ్ళు, అంటే వివక్షతకు గురైనటువంటి సమాజంలో ఉండబడేటువంటి పేదలని, అంటే సమాజంలో ఎవరైతే ఉన్నతంగా ఉన్నారో, మంచి చదువుకొని మంచి పదవులు పొంది కలెక్టర్లుగా, లాయర్లుగా దేశాన్ని పాలించబడుతున్నటువంటి వర్గాల యొక్క సమానమైనటువంటి స్థితికి చేర్చడం కోసం రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి సదుపాయాలు కల్పించి వారిని సమాజంలో మనుషులుగా గుర్తించడం కోసం చేసినటువంటి ప్రయత్నం తప్ప అగ్రకులాలను కింద పడేసి అగ్రకులాలను తొక్కి వీళ్ళని తీసుకురావడం ఉద్దేశం కాదు. ఎందుకంటే ఏ వర్గాలైతే మనం ఇవాళ దళితులు, ఎస్టీలు, ఆదివాసులు, బలహీన వర్గాలు అంటున్నామో వాళ్ళకి భూములు లేవు సార్, ఉద్యోగాలు లేవు సార్, రాజకీయ అవకాశాలు లేవు సార్, చదువుకోవడానికి మంచి హాస్టల్ వసతి లేనటువంటి పరిస్థితుల్లో, హాస్టళ్ల కొరకు పూట తిండి గడవనటువంటి పరిస్థితుల్లో వాళ్ళకు కొన్ని అవకాశాలు కల్పించి సమాజంలో వాళ్ళని ఉన్నత స్థితికి చేర్చడం రాజ్యాంగం యొక్క లక్ష్యం. కానీ ఎందుకో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో అనేక సందర్భాల్లో వందల ఉదాహరణలు చెప్తా, వాళ్ళు రిజర్వేషన్కి వ్యతిరేకంగా ఆ రోజు ఏదైతే 1978లో మరి ఆ రోజు మండల్ కమిషన్ ఏర్పాటు చేస్తే 1990లో విపి సింగ్ గారు మరి మండల్ కమిషన్ ఏర్పాటు చేసే దానికి వ్యతిరేకంగా కమండలం ఉద్యమం చేసినారు. అంతేకాదు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో రిజర్వేషన్ మారుస్తాము, రాజ్యాంగాలను మారుస్తాము అనేటువంటి సిద్ధాంతం తీసుకొచ్చినారు. మనువాద సిద్ధాంతం తీసుకురావడం ద్వారా అఖండ భారత్, ఎప్పుడో కాలం వెళ్ళినటువంటి అఖండ భారత్, ఏమండి ఆఫ్ఘనిస్తాన్ ఎక్కడ, ఇరాన్ ఎక్కడ, ఇరాక్ ఎక్కడ, విడిపోయిన పాకిస్తాన్ ఎక్కడ, బంగ్లాదేశ్ ఎక్కడ, ఇవన్నీ మనకు ఎందుకు అవుతాయి అంటే ఇటువంటి వితండమైన వాదన తేవడం ద్వారా సమాజంలో ఈ రిజర్వేషన్ అనుభవిస్తున్న వర్గాలకు వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారు తప్ప ఏ రోజు కూడా భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని కానీ రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక సూత్రాలను కానీ వీళ్ళు ఎప్పుడు కూడా అంగీకరించరు. కాబట్టే మేము చిత్తశుద్ధితోటి 1947 తర్వాత, ఒక్క నిమిషం చిదంబరం గారు, కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రకులంలో ఉన్న పేదవాళ్ళ గురించి కూడా ఆలోచన చేసి అభ్యున్నతి కోసం పాటుపడి హాస్టల్ స్థాపించి రాజకీయంగా గవర్నర్లుగా, ముఖ్యమంత్రులుగా, రాష్ట్రపతులుగా చేసినాం. ఇవాళ ఏదో వీళ్ళు గొప్పగా చెప్తారు, ఓ ముర్ముని చేసినాం, దళితులను మొదటి ముఖ్యమంత్రిని చేసినాం, గవర్నర్ని చేసినాం. కాంగ్రెస్ పార్టీ చేయాల్సినంత చేసినా ఇంకా సమాజంలో వివక్షత ఉంది కాబట్టి రాహుల్ గాంధీ గారు భారత్ జోడో సందర్భంగా కులటగాన చేస్తా అన్నారు. కాబట్టే ఇవాళ నరేంద్ర మోడీ గారి యొక్క పీఠాలు కలుగుతున్నాయి, దేశవ్యాప్తంగా వారికి ఎదురుగాలి ఇస్తుంది. కాబట్టి హిందువుల యొక్క సంపదను అంట మేమంట ముస్లింలకు పంచుతామంట. ఇది ఎక్కడ వాదనండి? అందువల్ల వాళ్ళు డొల్లతనం కనపడుతుంది. రిజర్వేషన్ వ్యతిరేకమైనటువంటి మౌలికమైనటువంటి ఆలోచన సంఘ పరివారంలో బీజేపీలో ఉంది కాబట్టే ఇవాళ దేశంలో వారి బీటలు మారుతున్నాయి. అందుకోసమే రేవంత్ రెడ్డి గారు మనం స్పష్టంగా చెప్పినారు, ముఖ్యమంత్రి గారు రిజర్వేషన్ వ్యతిరేకులు, వీళ్ళని కనుక మీరు తీసుకొచ్చుకుంటే మీ గొంతు కోసుకున్నట్టే. కాబట్టి రాజకీయ అవకాశాలకు వాళ్ళు పాకులడే వాళ్ళని ప్రజలు క్షమించరండి.